కర్రెగుట్టల్లో చిక్కని నక్సల్స్ జాడ రోజులు గడుస్తున్నా దొరికిన ఆచూకీ రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా 30కి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్ ప్రతికూల వాతావరణంలో చతికిలపడిపోతున్న పారామిలిటరీ బలగాలు పలువురికి డీహైడ్రేషన్ 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం ఇప్పటికీ 6 ఎన్కౌంటర్ బచావో కర్రెగుట్టల తర్వాత ఆపరేషన్ కర్రెగుట్టల పేరు ఏదైనా కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్లో మావోయిస్టులను గుర్తించలేకపోయారా 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారంటూ 24,000 బలగాలు మోహరించిన పోలీసులు 6 PLGA సభ్యుల ఎన్కౌంటర్ మినహా పెద్దగా పురోగతి సాధించలేదా అత్యంత క్లిష్టమైన గుట్టల నుంచి మావోయిస్టులు మహారాష్ట్ర తెలంగాణ వైపు తప్పించుకున్నారా అనే ప్రశ్న తలెత్తున్నాయి. అయితే కర్రెగుట్ట ఆపరేషన్ కేంద్రము అంటే భారీగా చేపట్టింది పారామిలిటరీ మొత్తం 20,000 మంది బలగాలు 10,000 మంది నక్సల్స్ మావోయిస్ట్ అగ్రనేత టాప్ కమాండర్ హిడ్మా కేవలం హిడ్మాను పట్టుకుంటే చాలా అనే దాంతో కూడా ఆపరేషన్ చేశారు. హిడ్మా దొరికిపోయిన హిడ్మా అనుచరులు హిడ్మా తర్వాత స్థాయి వ్యక్తులు. కానీ ఏదైతే కర్రెగుట్టలో మావోయిస్టులు ఒక గుహ లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో నీళ్ళు వచ్చినట్టు చూసుకొని అందులోనే ఉండి దాదాపు మావోయిస్టు కూడా ఎండ దెబ్బకు డీహైడ్రేషన్ ఈ బలగాలు ఆ గుహ లోపలికి వెళ్ళేసరికి ఒక్క మావోయిస్టు అక్కడ లేడు. బలగాల్లో కూడా కొంతమంది డీహైడ్రేషన్ కావడం ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అంటే ఎండ తీవ్రత అంతగా ఉంది ఈ కర్రెగుట్ట దగ్గర. మొత్తంగా అయితే ఆరుగురి విషయంలో మాత్రం ఎందుకు కేంద్రం మాత్రం వెనకడిగైతే వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల కోసం పోరాడే వాళ్ళే. ఇటు చూసిన ఈ సిబ్బంది కూడా ఇద్దరు ప్రజల కోసం పోరాడే వాళ్ళే. కానీ కేంద్రం ఎందుకు మీరు తుపాకులు వదిలేసేంత వరకు మేము ఇలానే ఉంటామని కొంతమంది లొంగిపోయారు కూడా మావోయిస్టులు కొంతమంది లొంగిపోయారు. అయితే అమిత్ షా కూడా చెప్పారు 2026లోగా నక్సల్స్ రహిత దేశంగా ఉండబోతుంది. అందుకే భారీ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. అంటే కర్రెగుట్ట ఆపరేషన్ సంబంధించి చాలా వ్యతిరేకత వస్తుంది. అంటే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా ఖండించారు, CPM CPI పార్టీల నుంచి. అంటే రేవంత్ రెడ్డి కూడా కేంద్రానికి లేఖ రాస్తా అన్నారు. కాబట్టి అయితే దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు. అసలు మావోయిస్టులు లొంగిపోవాల్సింది, తుపాకీ అంటే ఈ ఆపరేషన్ ఎందుకు ఆపడం, మీరే లొంగిపోతే అయిపోతుంది కదా, కాల్పులు ఉండవు ఏముండవు అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు.